హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. కృష్ణానగర్లో పాపం సినిమాల కోసము వేట్లో ఉంటాడు. షూటింగ్ తీసుకుపోతున్నామని పోయా నిలబడతారు. 4 రాత్రి పోవాలా, ఒక్కోసారి 3:30కే పోయి నిలబడాలి. ఆడిచ్చే 400కు వాళ్ళు అక్కడ ఎంత తీసుకుంటారేమో ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ల కాడ వీళ్ళు. కానీ 300, 400, 500 లాస్ట్కు ఒక రాత్రి ఒక పగలు చేస్తే 700 ఇస్తారు. అందుకు అవసరమా? ఒక హీరోలంట, హీరో కొడుకు హీరోయే, ఒక ముక్కు సగగా ఉండదు, మూతి సగగా ఉండదు, పర్సనాలిటీ కూడా ఉండదు. ఆడు హీరో కొడుకు హీరోయేనా అంట. హీరో కొడుకు హీరోలో అయితే ప్రొడ్యూసర్ కొడుకు ప్రొడ్యూసర్ అయితే మేమేం పెట్టాలా? మేమేం చేయాలా? గరీబోళం అంటే మాకు అవకాశం దొరకదా? అరే కథలు రాసేటోళ్ళు ఏక్సే ఉన్నారు కృష్ణనగర్లో, పాటలు రాసేటోళ్ళు ఏక్సే ఉన్నారు కృష్ణనగర్లో. అరే సాంచండి సార్, అడ్డమైన కథలు రాస్తున్నారు. మీ కథలు కూడా రాయడానికి వస్తలేదు. ప్రతి ఒక్కడు ఛాన్స్ కోసం చూస్తున్నాడు సినిమాలో. అంతా తొక్కి పట్టుకుంటున్నారు. ఎవరిని అంతా పెద్ద పెద్ద వాళ్ళే నడుస్తున్నాయి చేతులాడ. ఒక్కడిని హీరో కానిస్తలేరు, ఒకరిని విలన్ కానిస్తలేరు, ఒకరికి ఛాన్స్ ఇస్తలేరు. అరే ఫైటర్ మన తెలంగాణలో ఎంతమంది ఫైటర్లు లేరు? వాళ్ళకు ఫైటర్లకు ఛాన్స్ ఇస్తలేరు. డ్యాన్సర్లకు ఛాన్స్ ఇస్తలేరు. మంచి డైలాగ్ చెప్పేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేరు. కామెడీ చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేరు. హీరో కొడుకు హీరోయే కావాలంట. మరి మిగతా ఏం కావాలి? ఏం సార్, కొంచెం ఆలోచించాలా. రాత్రి అనగా పగలనగా పాపం వచ్చి కృష్ణనగర్లో ఒక పూట దొరుకుతుందన్న, ఒక పూట దొరకదు. షట్టర్ కాడ అనుకుంటారు. ఒక పూట తింటారు, ఒక పూట తినరు. వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. కొంచెం దయదాక్షిణం. ఒక 1000 రూపాయలైనా ఉండాలా. తిప్పి 300 నుంచి అంట 450 అంట. అరే పురుగులు పడి వస్తారా? అరే మీరు జూనియర్ ఆర్టిస్టులన్నీ బాధ పెడితే పురుగులు పడి వస్తారా? అరే మీ రోగాలు పాలవుతారా, హాస్పిటల్ పాలవుతారా? మీకు వచ్చిన షుగర్ బీపీ వస్తే హాస్పిటల్ చూపెట్టుకోవాల్సి వస్తుందిరా. అరే మీరు సంపాదించిన ఆస్తి అంతా కూలబడిపోతుందిరా. మీరు సుఖపడర్రా, బీపీ షుగర్ వచ్చి వస్తారా? అరే మీ అనుకున్న వాళ్ళు దోసుకొని తింటారా, మీరు రోగాల పాలవుతారా? అరే గరీబులకు చూడండిరా, గరీబులను చూడండిరా బాబు. ఒక 1000 రూపాయలు ఇవ్వండి రా బాబు. ఏమొస్తుందిరా బాబు? 500 తీసుకుని రోడ్డు మీద పోతే ఏమొస్తాయి? కూరగాయలు కూడా వస్తలేవు, 500 ఆడికే అయిపోతున్నాయి. అరే ఒక్క రోజుకు 50,000 సంపాదిస్తున్నారు. నేను చూసిన పోయి ఒక్క రోజుకు 50, ఒక్కొక్కటి 1,00,000 సంపాదిస్తున్నాడు ఒక్క రోజుకు. వాళ్ళు పీక్ కట్టలు కట్టేది ఏం లేదు. వీళ్ళే రాత్రి బాగాలు పోయి వీడు షూటింగ్లో వేస్తే వాళ్ళు రాగానే బెండలు తెచ్చి వాళ్ళకి 400, 300 లెక్కించి ఉన్న పైసలను దొబ్బేస్తాడు. అరే ఎందుకురా భయ్? పేదోళ్ళ కడుపులు ఎందుకురా కొడుతున్నారు? ఏదో ఆర్థిక ఇబ్బందితో, ఇంటి పరిస్థితి బాగాలేక, ఏం లేక, ఎక్కడ గెతి లేక, అక్కమ్మోడు గెత్తి అన్నట్టు ఏదో గెతి లేక వచ్చి ఏదో కొంచెం ఆకలి బాధకు వచ్చి ఆడ ఉంటే ఆడు 1000 రూపాయలు ఇస్తుండొచ్చు నా అనుమానం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? 1000 రూపాయలు ఇస్తుండొచ్చు, 300 ఇస్తారు, మిగతాని దొబ్బుతారు. ఏంది అది? న్యాయమేనా? ఏమొస్తుందా? 1 కోటి దాకా వస్తలేదు. 200 రూపాయలు కోటకు పోయి, 100 రూపాయలు తిన్నీకి పోయి, మరి ఇంట్లో ఏమి ఇవ్వాలరా? సిగ్గుసారేమో అదరా 300కి ఇస్తారా మీరు? కాంట్రాక్ట్ అంతా మీద మీ అబ్బా సొత్తా, మీ సొత్తా, మీ బాబు జాగిరా కృష్ణనగర్ అడ్డ? మీ అడ్డనారా కొడుకులారా? జాడగడ తీసుకుని వచ్చి ఉరుకుచ్చి కొడతా. అది ఎవడో డైరెక్టర్ గారులారా సిగ్గు శరం లేదా వాళ్ళకి? ఎందుకు ఇస్తారు? హీరోలారా అది చెప్పరాదండి. అరే గరీబుని కడుపులు కొడతారు. ఒక్క రోజుకు 50,000 సంపాదిస్తున్నారు. నేను పోయి చూసిన 50,000 సంపాదిస్తున్నారు. ఒక్కో రోజు 1,00,000 సంపాదిస్తున్నారు. అరే పేదోనికి కనీసం ఒక 800 ఇవ్వాలా ఒక్కరు? అరే మనం ఆటో కట్టుకొని నీ నుంచి 2 కోట్ల రాత్రిలో పోతే ఆటో కిరాయి కూడా మనదే ఆటో కిరాయి. మళ్ళీ ఆటో తిప్పి కూడా షూటింగ్ అయిపోయాక 450 ఇస్తాడు. అది ఒక న్యాయమారా? అరే హాస్పిటల్ పాలు అవుతారు. అరే యాది పెట్టుకోండి, మీ పైసలన్నీ చెదలు పడతాయి. మీరు హాస్పిటల్ పడితే డాక్టర్ మంచి కమ్మగా తింటాడు, రోగాలు పాలవుతారు. పేదోని బాధ పెట్టకండి. దోస్తులో, నా అన్నలో, నా తమ్ముళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి.
డైరెక్టర్లు, హీరోలు, మీకు దండం పెడతా బాబు, అందరికి ఛాన్స్ ఇవ్వండి. మాలాంటి వాళ్ళు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి సారు. మేము కూడా కొంచెం ఎదగాలనుకుంటున్నాం. మీ పిల్లలే హీరోలు అయితే, మీరే డైరెక్టర్లు అయితే, మీరే ప్రొడ్యూసర్లు అయితే మేము ఎప్పుడు కావాలా? మా పిల్లలు ఎప్పుడు కావాలా? జర మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి సారు. చిన్న ఛాన్స్ ఇవ్వండి సారు. ఎన్నో ఒక చిన్న ఛాన్స్ కోసం కొంచెం ఏదైనా రూల్ దొరకకపోవచ్చా, మన అదృష్టం డెవలప్ కాకపోవచ్చా అని వస్తే చలికి వణుకుంటూ ఎండకి ఎండుకుంటూ ఉంటే కూడా మాకు ఛాన్స్ దొరుకుతలేదు. ఏదో ఇంత అన్నం పెడతారు, ఇక ఇంత రాగానే ఒక 400 ఇస్తారు. అది అరకత లేదు బరకత లేదు. ఇంట్లో వస్తే పెనం జడక తీసుకొని కొడుతుంది. ఏం సార్ కాంట్రాక్ట్లో మనిషికి 1000 రూపాయలు పెంచండి. పేదోళ్ళు బతకని మిమ్మల్ని న్యాయం చేసుకుంటారు. మీకు కూడా హౌస్ మంచి పెరుగుతుంది. అలా దీవెన, పేదోళ్ళ దీవెన ఉంటే మీకు 100 హౌస్ ఉంటుంది. పేదోళ్ళని బాధ పెడితే రోగాల పాలవుతారు. గుర్తుపెట్టుకోండి, పేదోళ్ళని బాధ పెట్టకండి, మీరు రోగాల పాలు కాకండి, మీరు మంచిగా ఉండండి. మీకు మంచి ఔషధి కావాలంటే, మంచి ఆరోగ్యం కావాలంటే పేదవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మీకు మంచిగా ఉంటుంది, శుభం కలుగుతుంది, మంచిగా ఉంటారు. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి ఈ గంటలకు. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి ఈ గంటరాజకు.